అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించిన పవన్ కళ్యాణ్. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టుపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. మంగళగిరిలో మీడియాతో చిట్చాట్తో ఆయన మాట్లాడారు. గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకు తెచ్చారని వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడు, కింద స్థాయి నుండి ఎదిగారు. వైకాపా విధానాల తరహాలో అక్కడ వ్యవహరించలేదు. ఆ రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు అవకాశం ఇచ్చారు. టికెట్ ధర పెంపునకు వెసులుబాటు కల్పించారు. ఆయన సహకారంతోనే సినిమాలు కలెక్షన్లు పెరిగాయి. సలార్, పుష్ప వంటి సినిమాలకు భారీ వసూళ్లు వచ్చాయి. పుష్ప 2 సినిమాకు సీఎం రేవంత్ పూర్తిగా సహకరించారు. టికెట్ రేట్లు పెంపునకు అవకాశం ఇవ్వడం కూడా చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడమే అవుతుంది. అల్లు అర్జున్ విషయంలో తెర ముందు వెనక ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు. చట్టం అందరికీ సమానం. ఇలాంటి ఘటనల్లో పోలీసులను తప్పు పట్టను. భద్రత గురించి వారు ఆలోచిస్తారు. థియేటర్ స్టాఫ్ కూడా అల్లు అర్జున్కు ముందు చెప్పి ఉండాల్సింది. పోనీ సీట్లో ఆయన కూర్చున్నాక ఆయన చెప్పి తీసుకెళ్లాల్సింది. అల్లు అర్జున్ తరపున ఎవరో ఒకరు బాధిత కుటుంబం వద్దకు ముందే వెళ్లి ఉంటే బాగుండేది. ఈ ఘటనలో రేవతి చనిపోవడం నన్ను కలిచివేసింది. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చారు. మేమంతా అండగా ఉన్నామని ముందే చెప్పి ఉండాల్సింది. అందరూ వెళ్లి రేవతి ఇంటికి భరోసా ఇచ్చి ఉండాల్సింది. పరామర్శించకపోవడం వల్లే ప్రజల్లో ఆగ్రహం వచ్చింది. తన వల్లే ఒకరు చనిపోయారనే వేదన అల్లు అర్జున్లో ఉంది. సినిమా అంటే టీమ్, అందరి భాగస్వామ్యం. అల్లు అర్జున్ ఒక్కడనే దోషిగా మార్చడం కూడా కరెక్ట్ కాదు. తొక్కిసలాట ఘటన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై సీఎం హోదాలో రేవంత్ రెడ్డి స్పందించారు. కొన్నిసార్లు పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయి. చిరంజీవి కూడా గతంలో అభిమానులతో కలిసి సినిమాలు చూసేందుకు వెళ్లేవారు. కాకపోతే ఆయన ముసుగు వేసుకుని ఒక్కరే థియేటర్కి వెళ్లేవారు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.